సూర్యాస్తమయం కావడంతో రెహాన్, అనీస్ మరియు మోసిన్ ఆడుబడి వద్ద ఒక బెంచ్పై కూర్చుని నవ్వుతూ, స్నాక్స్ పంచుకుంటూ వారి స్నేహాన్ని బంగారు వెలుతురులో మెరిసిపోవని చేస్తున్నారు. అనీస్ క్రికెట్ మ్యాచ్ గురించి గుర్తు చేస్తాడు. గత జ్ఞాపకాలు, పంచుకున్న ఉత్సాహం నిండిన క్షణాలు చురుకుగా మారుస్తూ. మోసిన్ గర్వంగా తన భారీ సిక్సర్ను గుర్తు చేసుకుంటాడు. అతని కళ్లలో విజయోల్లాసం, యౌవనోత్సాహం మెరిసిపోతాయి. రెహాన్ మెల్లగా గుర్తు చేస్తాడు, నిజమైన స్నేహం కేవలం ఆటలో కాదు, జీవన ప్రయాణంలో ఒకరికి ఒకరు అండగా నిలబడటంలో ఉంది. మోసిన్ ప్రోత్సాహాన్ని మెదలిస్తాడు. అతని మాటలు అచంచలమైన మద్దతు, మిత్రభావంతో నిండి ఉంటాయి. రెహాన్ చిరునవ్వుతో వారిని ప్రోత్సహిస్తూ చెబుతాడు, స్నేహం అంటే ఒకరికి ఒకరు సహాయం చేయడమే. ఒక తాటిపై వారు తమ గుద్దులను కలిపి వారి అంతులేని బంధాన్ని, పరస్పర మద్దతును ప్రతిబింబిస్తారు. అనీస్ ఉత్సాహంతో స్వేచ్ఛగా చిందేస్తూ వర్షంలో ఎగురుతాడు. ఆత్మవిశ్వాసంతో నిండిన ఆనందాన్ని రగిలిస్తాడు. అనీస్ కంటేజియస్ తో ఆకర్షితులైన మోసిన్ మరియు రెహాన్ కూడా డాన్స్లో చేరి నవ్వులతో, సహోదరత్వంతో ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. యువ ఉత్సాహంతో నిండిన ఆ క్షణాల్లో వారు స్నేహపు అమూల్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సాధారణ వర్షపు రోజును ఐక్యత పండుగగా మార్చుకుంటారు. రెహాన్ ప్రతిజ్ఞ చేస్తాడు, ఎప్పుడూ ఏమి జరిగినా స్నేహం ఎప్పటికీ విడిపోదు. మోసిన్, అనీస్ ఒక్కసారిగా పెద్దగా చెబుతారు, ఎప్పటికీ స్నేహితులమే. స్క్రీన్ క్రమంగా నల్లగా